ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 34వ వచనంలో, మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనాను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకున్న యత్నము చేశాను. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పట్ల తాను చూపిన ప్రేమను, తాను చూపిన శ్రద్ధను ఇక్కడ చూస్తే ఏ జనముకును ఎవరు కూడా చేయలేనట్లుగా బాహుబలముతో ఒక చాచిన చేతితో భయంకరమైన కార్యంలో వారు ఇలా జరిగించుకుంటూ వారిని ఐగుప్తులోంచి విడుదల కలుగజేసినట్లుగా దేవుడైన యెహోవా చెప్పిన మాటను మనం గ్రహించి ఆయన మాట ప్రకారం మన జీవితంలో కూడా కార్యములు చేయడానికి సమర్థుడని గ్రహించాలని ప్రభు పేరిట మనం చేయొచ్చును. ఆమేన్.